పేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్రూమ్ల ఇళ్లను వెంటనే పంపిణీ చేయాలని అన్నారు సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు సాయిలు. ఇక ఇండ్లు కట్టి ఏళ్లు గడుస్తున్నా ఇవ్వకపోవడం దారుణమని అన్నారు. వెంటనే ఇండ్లను పంపిణీ చేయకపోతే ఆక్రమిస్తారని అన్నారు. ఇక గత బీఆర్ఎస్ సర్కారు కూడా ఇండ్లను కట్టి నిజమైన లబ్ధిదారులకు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసిందని అన్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సైతం నిర్లక్ష్యం సరికాదని సిపిఎం నేతలు అంటున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పేసి పేదలు అడిగితే ఇళ్ల స్థలం కాదు నేను ఇవాళ ఇల్లే కట్టిస్తున్నా అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించిన పరిస్థితి ఉంది. 8 సంవత్సరాలు గడిచినా ఎక్కడేసిన గొంగడు అక్కడే ఉండి నిర్మాణానికి కూడా నోచుకోలేని పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగింది. ఈ మండలంలో ఫసల్వాది గాని, ఇస్మాల్ఖాన్పేట గాని, గులాబ్పూర్ గాని, గౌడిచెల్ల గాని అయితే కంది మండలంలో అనేక గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి వృధాగా ఉంచిన పరిస్థితి. కాంట్రాక్టర్లు కూడా ఆ ఇళ్లను నాణ్యతగా నిర్మించలేదు, పిల్లలు కూలిపోయే పరిస్థితి. అట్లనే డోర్లు గాని కిటికీలు గాని ఎత్తుకపోయారు, ప్రజాధనాన్ని ఇలా దుర్వినియోగం చేసిన పరిస్థితి. అందుకే ఇప్పటికైనా ఈ మండలంలో ఈ ఇస్మాల్ఖాన్పేట, గౌడిచెల్ల, హనుమాన్ నగర్, ఫసల్వాది గ్రామాల్లో ఇళ్ల స్థలాలు కావాలని చెప్పేసి అనేక మంది పేదలు అనేక సందర్భాల్లో ఉద్యమాలు చేసి ప్రభుత్వ స్థలాలు చూపించిన ఇల్లు ఇవ్వలేదు, ఇళ్ల స్థలం ఇవ్వలేదు. వెంటనే ఈ డబుల్ బెడ్రూమ్ ఈ గ్రామ పరిధిలో ఉన్న పేదలందరికీ ఇవ్వాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వం గిట్క డబుల్ బెడ్రూమ్ నెల 2 నెలల్లో ఇవ్వకుంటే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేదలను సమీకరించి ఎర్ర జెండలు పట్టుకొని ఖచ్చితంగా ఈ డబుల్ బెడ్రూమ్లను స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. జిల్లా